వంటి ప్రశ్న. అటువంటి పరిస్థితుల్లో మన కొరకు సమయాన్ని కేటాయించి మనల్ని గౌరవించి ప్రేమించి మన మధ్యలోనికి వచ్చారు పాస్టర్ గారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమయంలో దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాను. దేవుని వాక్యాన్ని వినటానికి మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఇటు సమయం సిద్ధపరిచి ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మలకు కృతజ్ఞతలు తెలియచేస్తూ నన్ను ఆహ్వానించి మరి ఇక్కడికి పిలిచి ఉన్న దైవ సేవకులు బెస్టీనియన్ మరి ట్రెజరర్ అయి ఉన్న మరి దైవ సేవకులు జయశీలరావు గారికి ప్రత్యేకమైన వందనాలు. సేవకురాలికి వారి కుటుంబానికి చేరి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా మహిమ కలిగిన మా ప్రియ ప్రభువా, నీ నామములో ప్రభువా మరి ఇక్కడ నిలబడుతుండగా ఈ రాత్రి కాలము మరి సెమీ క్రిస్మస్ ఆరాధనలు ఎంత మాటికి స్తుతులు కీర్తనలు ఆయా ప్రభువా నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాతావరణం అనుకూలపరిచినందుకు కృతజ్ఞతలు. మరి కార్యక్రమమును ఏర్పాటు చేస్తున్న దైవ సేవకులకును ఇక్కడ సహకరిస్తున్న బిడ్డలకును చేరి వచ్చిన వారందరినీ కూడా మీ కృపలో బలపరిచి మీ జీవము కలిగిన వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా హృదయములో మీరు జన్మించి ఉన్నారు ప్రభువా. బలముగా మీ కార్యములు మాలో ప్రారంభించమని, వాక్యమైనటుకు శక్తిని మాట్లాడుటకు నా జ్ఞానం ఇచ్చి బలపరచమని క్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి మత్తయి సువార్తలోని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 1:21లోని వాక్యాన్ని, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువనెను. మరి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మత్తయి సువార్తలో 1:21లో చెప్పబడిన మాట ఏంటంటే, మరి ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చింది అనేకులను రక్షించడానికి. అనేకులు ఈ లోకములో పాపములో శాపములో ఉండగా వారందరినీ విడిపించడానికి 2024 సంవత్సరాలు క్రితమే ఈ లోకానికి వచ్చాడు. మరి అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించాడు. ఆయన మరణము ద్వారా విమోచన ఇచ్చి మరి పునరుద్ధానుడై తిరిగి లేచి తండ్రి కుడి ప్రాక్షమునున్నాడు. కనుక దేవుని యొక్క జన్మదినాన్ని ఈ డిసెంబర్ నెలలోని అనేక స్థలాల్లో చిన్న క్రిస్మస్గా సెమీ క్రిస్మస్గా మరి జరిగిస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ దైవ సేవకులు మరి ఆయన యొక్క
రక్షణ విమోచన గురించి తెలియచేస్తూ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఈ లోకములో మరి ఆయన ఏమేమి కార్యాలు చేశాడు, ఆయన నిత్యరాజ్యానికి అనేకులను మరి తీసుకువెళ్ళటానికి లోకానికి వచ్చి లోకములో ఉన్న మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు ప్రభు. కనుక ఈ లేఖనములో చూస్తే ఒక మాట గురించే మనం ధ్యానిద్దాము. ఆమె యొక్క కుమారుని కనెను, తన ప్రజలను వారి వారి పాపముల నుండి ఆయన రక్షించును. గనుక ఆయనకి యేసు అని, యేసు అంటే రక్షకుడు, మనందరికీ తెలిసినదే. క్రీస్తు అంటే అభిషక్తుడు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చింది రక్షించడానికి. రక్షణ అంటే ఒక మరి అపాయం నుంచి రక్షించటము, ఒక బాధల్లో ఉన్నవారిని మరి ఇబ్బందుల్లో ఉన్నవారిని మరి విడిపించటము కూడా రక్షణకు గుర్తుగా ఉండిద్ది. మరి అదేవిధముగా రక్షణ గురించి అనేక విషయాలు చెప్పబడి ఉన్నవి. యేసుక్రీస్తులో మనముంటే ఎలాగా రక్షణ వస్తుంది అనేది లేఖనాల్లో మనము ధ్యానిద్దాము. రోమిలి రాసిన పత్రిక 5వ అధ్యాయములో 9వ వాక్యములో ఒక మాట చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కనుక మనము ఉగ్రతలో ఉన్నాము. ఆ ఉగ్రతను తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏంది ఆ ఉగ్రత అంటే, మరి లేఖనాల్లో కూడా చూసినా కానీ అందరము కూడా పాప బంధకములో చిక్కుబడి ఉన్నాము. ఈ లోక సంబంధముగా నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. కానీ యేసుక్రీస్తు నీతి మనకు దానము చేయటానికి లోకములో ఆయన జన్మించాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి రక్షణ వస్తుంది, పాపము నుంచి విడుదల వస్తుంది. మరి రక్షణ విషయంలో యేసుక్రీస్తు జన్మించిన ఈ జన్మ విధానాల్లో ఆయన యొక్క నిర్ణయం ఏంటంటే, మనలను ఈ లోక పాప శాపముల నుంచి విడిపించి నిత్యరాజ్య వారసులుగా చేయటానికి ఈ లోకంలో జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు సత్రములో స్థలము లేదు. అదేవిధముగా పశువుల పాకలో ఒక తొట్టిలో ఆయనను పొత్తిగుడ్డలతో చుట్టి పడుకొని పెట్టినట్లుగా మనము చూస్తున్నాం బైబిల్లోని. కానీ అవన్నీ ఆయన చేయటానికి కారణము, ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అంత దీనస్థితి. ఎందుకంటే ఈ లోకము మరి కొలసీలో చూస్తే 1:15లోని ఆయన మాట ద్వారా కలిగినదని, సమస్తం ఆ కుమారుని యొక్క మరి ఆధీనములో ఉన్నా కానీ ప్రభు ఏం చేస్తున్నాడంటే ఈ లోకములో తనను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని ఆయన చెప్పిన మాటకు తాను పశువుల తొట్టిలో పరుండట్లుగా మనం చూస్తున్నాం. పశువుల తొట్టిలో ఏముంటుందంటే కుడితి నీరు ఉంటుంది. ఆ ఇంట్లో నుంచి మిగిలిపోయిన అన్నము మరి తీసుకొచ్చి ఆ యొక్క అంట్లతో విని యొక్క వాటిలన్నిటిని తెచ్చి పశువులకి కుడితి నీళ్ళను పెట్టే తొట్టి, అది మన హృదయానికి సాదృశ్యముగా ఉన్నది. ఇర్మీయా గ్రంథములో చూస్తే మన హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. పులిసిన పిండిలో కొద్దిగా ముద్ద కలిపితే
మంచి పిండిలో పులిసిన పిండి కలిపితే ఆ ముద్దంతా చెడిపోయినట్లుగా ఈ లోకానుసారముగా జీవించిన మనము ఈ లోకములో దేవునికి వ్యతిరేకముగా దేవుని యొక్క చిత్తమును జరిగించలేని వారిగా మనముండగా ఆ పరిశుద్ధుడు తగ్గించుకొని మన హృదయంలో జన్మించినట్లుగా ఆ యొక్క పశువుల తొట్లు ఆయన్ని మనము చూస్తాం. అనేక ఉదాహరణలు ఉన్నవి చూసుకుంటే యేసుక్రీస్తు యొక్క జన్మ చాలా విచారకరము కనుక ఆయన విషయంలో చాలామంది విచారపడుతూ ఉంటారు. కానీ ఆయన మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయటానికి ఆయన ఏమయ్యాడు? దరిద్రుడిగా మార్చబడ్డాడు. ఆయన ఐశ్వర్యవంతుడు, ఘనుడు, పూజ్యకరుడు, పూజ్యనీయుడు, స్తుతి పొందదగిన వాడు మన కోసం ఈ లోకంలో ఎట్లా వచ్చాడంటే తగ్గించుకొని వచ్చి ఉన్నాడు. ఆయన ప్రార్థనలు చేసిన రోదన వేదన, ఆయన ప్రార్థనలో ఒక కార్యము కోసము పోరాడుతూ ఉండేవాడు. కనుక యేసుక్రీస్తు జన్మదినము ఎంతో గొప్పది. ఆయన లేకపోతే ఒకసారి విశ్వాసులు ఆలోచిస్తే మనల్ని ఈరోజు రక్షించగలిగిన వారు ఎవరున్నారు? వెనక్కి తిరిగి చూస్తే కొంతమంది అడుగుతారు, ఒకసారి వెనక్కి వెళ్ళి నీ పరిస్థితిని చూసుకో అని చెబుతాను. మరి క్రీస్తును నమ్మి విశ్వసించిన వారు యేసు లేకపోతే అట్లున్నది పరిస్థితి ఒకసారి వెనక్కి వెళ్ళి మీరు కొద్దిసేపు ఆలోచిస్తే పాపములను చిడిపించగలిగిన సమర్థుడు ఎవరు లేరు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు పాపముల నుంచి విడిపించారు. చాలామంది పాపాలు పోగొట్టుకుంటానికి లేకపోతే వారి హృదయాల్లో వాళ్ళ యొక్క ఆలోచనలు ఏమనంటే పోగొట్టుకుంటానికి నీతి క్రియలు చేస్తే సరిపోతుంది అనుకుంటారు. బైబిల్లో మనం చూస్తే అపోస్తుల కార్యములో ఒక వ్యక్తిని చూద్దాం. 10వ అధ్యాయము 1వ వచనములో చూస్తే ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసర్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేయువాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ చూస్తే కొంతమంది ఏం చేస్తారంటే పాపాలు పోగొట్టుకుంటానికి మరి కొన్ని దానాలు చేస్తూ ఉంటారు. దానాల్లో చాలా దానాలు ఉన్నాయి. వస్త్రదానం ఉంది, అన్నదానం ఉంది, కొన్ని దానాలు ఉన్నవి. ఇతడు కూడా కొర్నేలు కూడా భక్తిపరుడే, మంచి దాన ధర్మాలు చేసేవాడే. అతని దగ్గరికి ఎవరన్నా వస్తే పేదవాడు లేదనకుండా అతడు ఏదో ఒక సహాయము చేసేవాడే. ఎందుకు ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనలను రక్షించటానికి వచ్చాడు. మీకోసం రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ చూస్తే లేఖనాల్లో చూస్తే ఆత్మను రక్షించుకోలేని మంచి పనులు చాలామంది చేస్తూ ఉంటారు. ఆత్మను రక్షించుకోలేని మంచి పనులు చాలామందిలో మంచి మనసు ఉండొచ్చు, మంచి ఆలోచనలు ఉండొచ్చు. వారు సంపాదించుకునే దాంట్లో కొంత పేదలకు ఇవ్వచ్చు. ఇంటి ముందుకి ఎవరు వస్తే ఒక చీర కావాలని మరి స్త్రీలు కానీ పురుషుల్లో కానీ ఏమైనా ఓ ప్యాంటు కావాలయా లేని వారు వస్తే దాన ధర్మాలు చేయొచ్చు. కానీ ఈ దాన ధర్మాలు పరలోక రాజ్యానికి చేర్చలేవు. పరలోక రాజ్యానికి చేర్చగలిగిన వాడు ఒక యేసుక్రీస్తు ప్రభువారు
కనుక ఆయన తన ప్రజలను పాపము నుంచి విడిపించుటకు శక్తిమంతుడు. ఏ విషయంలోనంటే ఆత్మీయ జీవితంలో పడిపోయిన వారిని, పాప స్వభావంలో ఉన్న వారిని విడిపించుటకు ఆయన శక్తిమంతుడు. కనుక ఆయన బోధించినప్పుడల్లా ఒక మాట చెబుతూ ఉంటాడు. మనము చూస్తే ఏమంటాడంటే, పరలోక రాజ్యము సమీపించున్నది గనుక మారు మనసు పొందండి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను గారు చెప్పారు. 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు, మారు మనసు పొందాలి. మనసు మార్చటము దేవుని వల్ల తప్ప ఏ మనుషుని వల్ల కాదు. ఎవరేం చెప్పినా కానీ హృదయ మనసు తలంపులు ఎవరిలో మారు. మనుషుడి యొక్క ఆలోచన బాల్యం నుంచి చెడ్డదే. కనుక ఈ చెడ్డ గుణాలను తీసివేయటానికి, మంచి గుణాలను స్థాపించడానికి వాక్యమైన క్రీస్తు శరీరధారిగా ఈ లోకములో జన్మించాడు. హల్లెలూయా. కనుక ఆయన సన్నిధిలో మరి కొర్నేలు బహుదాన ధర్మాలు చేస్తున్నాడు. తన కుటుంబం అంతా ప్రార్థనలో ఉంటున్నారు. ఆ ఊర్లోని మరి మనుషుల దయను సంపాదించుకున్నాడు. కానీ ఆయనకు ఒక్కటి తక్కువగా ఉన్నది. ఏంది తక్కువగా ఉన్నదంటే ఆ రక్షణ తక్కువగా ఉన్నది. ప్రభుకి మహిమ కలుగును గాక. 10:22లో చూస్తే ఒక మాట, అక్కడే మనము ఆ యొక్క లేఖనాల్లో చూస్తే అపోస్తుల కార్యం 10:22లోని మంచి పేరంట. దేవునికి భయపడతాడు, మనుషులు దయ పొందాడు. కానీ ఆ పరలోక రాజ్యానికి స్థానం లేదు ఆయనకి. దాన ధర్మాలు చేస్తున్నాడు, వస్త్రదానాలు, అన్నదానాలు, ఎన్నో దానాలు చేసిన మనసును రక్షించగలిగే, మీ ఆత్మను రక్షించగలిగే ఒక బలం క్రీస్తులోనే ఉన్నది. హల్లెలూయా. కనుక ఇక్కడ చూస్తే ఈయన విషయంలోని చూస్తే 11:14లో కూడా ఒక వాక్యాన్ని చదువుదాం. మనందరికీ తెలిసిన వాక్యమే. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతను మీతో చెప్పునని చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ లేఖనాల్లో 11:14లో చూస్తే నీవును నీ ఇంటి వారును ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతను నీతో చెప్పునని. హల్లెలూయా. రోమీయులు రాసిన పత్రిక 10:17లో చూస్తే ఒకటి మాట ఉండిద్ది, వినుట వాక్యం. ఎవరి వాక్యం వినాలంటే యేసుక్రీస్తుని గురించిన సంభాషణ. వినుట వలన విశ్వాసము కలుగును. మీకు ఎవరేం చెప్పినా, ఎవరే మాట్లాడినా ప్రయోజనం ఉండదు. దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో, సంఘములో దేవుని వాక్యాన్ని ఎవరు వింటారో వాళ్ళ రక్షణ క్రియ ప్రారంభమైద్ది. ఇదిగో మీకోసం రక్షకుడు పుట్టాడంటే ఊరక పండగ చేసుకొని వదిలిపెట్టడమో కాదు. యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకోవాలి. కొలస్సీ 3:17 ఏమంటాడంటే, సమృద్ధిగా క్రీస్తు వాక్యం మీ హృదయంలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతాడు యోహాను సువార్త 15:4లో, నా మాట యందు నిలిచిన వాని యందు నేను ఉంటాను అన్నాడు. ఎవరు నా మాట యందు నిలిచి ఉంటారో వాని యందు నేనుంటానని 7లో చెప్పాడు యోహాను సువార్తలో. కనుక యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకొని ఆయన వాక్యాన్ని చేర్చుకుంటే ఆయన నీ హృదయంలో జన్మిస్తాడు. హల్లెలూయా.
మరీకేమో గర్భములో, నీకేమో హృదయములో జన్మించాలి. ఆమేన్. కనుక మరియా గర్భవతి కాకముందల గాబ్రియేలు దూత వచ్చి ఆమెతో చెప్పినప్పుడు చాలా ఆతృత పడుతుంది. యెషయా గ్రంథంలో చెప్పారు, కన్యక మరి గర్భవతి కుమారుడిని కనును, అతనికి ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. ప్రభు ఏం చెబుతున్నారు, ఎవరు నా మాట యందు నిలిచి ఉంటారో వారిలో నేను నిలిచి ఉంటాను అంటున్నాడు, తోడుగా ఉంటాడు. కనుక ఈరోజు మరి డిసెంబర్ రాగానే సెమీ క్రిస్మస్లు, ఆరాధనలు, కూటాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే క్రీస్తు ప్రభు వారు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 2024 సంవత్సరాల క్రితం, 2024 సంవత్సరాల క్రితం వచ్చారు. ఈ సెమీ క్రిస్మస్ల ద్వారా ఏం జరుగుతుందంటే వాక్య పరిచర్య జరిగింది. యేసుక్రీస్తు జన్మ గురించి, ఆయన మన కోసం చేసిన యాగాల గురించి, త్యాగము గురించి తెలియబడుతూ ఉంటుంది. కనుక ఈ విషయంలో వారికి ఏమి తక్కువగా ఉన్నదంటే రక్షణ తక్కువగా ఉన్నది. ఎవరికి? కొర్నేలు కుటుంబానికి. క్రీస్తు లేకుండా ఎవరిలో రక్షణ రాదు, ఎవరిలో ఏ క్రియ జరగదు. నువ్వు పైన ఆరాధన చేసుకొని వెళ్ళిపోయాటే ఏ ప్రయోజనం లేదు. సామెతల 4:28 ఏం చెబుతాడంటే, వాక్యమే మీ హృదయంలో ఉంటే ఆ వాక్యమే జీవధారలుగా, ఆ వాక్యము జీవధారలుగా మనలో ప్రవేశిస్తుంది. అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రము. పశువుల పాకలు ఆయన పుట్టాడు, నువ్వు ఒక మరి పాక వేసి అక్కడ క్రీస్తుని పెడితే ప్రయోజనం లేదు. యేసుక్రీస్తును నీ హృదయంలో చేర్చుకుంటే నీకు ప్రయోజనం. యేసుక్రీస్తు వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకుంటే ప్రయోజనం. సంఘానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యం ప్రకారం ప్రార్థన చేస్తే ప్రయోజనం. కనుక యేసుక్రీస్తు చేయాల్సిన కార్యము చేశాడు. ఈరోజు మనం చేయాల్సిన పని ఏందని ఆలోచన చేయాలి. దేవదూత చెప్పుచున్న మాట ఏంటంటే, మీరు ఏ వాక్యము వలన రక్షణ పొందుతారో ఆ వాక్యము ఇప్పులో ఉన్న పేతురు వచ్చి మీకు ప్రకటన చేస్తాడు. హల్లెలూయా. కనుక ఎప్పుడైతే పేతురు వాక్యం చెబుతున్నాడు, ఇదిగో క్రీస్తు పుట్టాడు, ఇదిగో ఆయన ఎన్నో శ్రమలు పొందాడు, ఆయన ఎన్నో సంవత్సరాలు రాత్రి పగలు నిద్ర లేకుండా పరిచర్య చేశాడు, ఇదిగో మరి అనేకుల కొరకు తాను ఒక్కసారి బలి అయి పాప నివారణ చేసి బలులు, జంతువులు, అర్పణలన్నీ ఆపిచేసి గ్రంథపు చుట్టూలో రాయబడినట్లుగా ఆయన వచ్చాడు, తండ్రి పని నెరవేర్చి వెళ్ళిపోయాడు. కనుక మీరు ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని విని విశ్వసిస్తే మీకు పాప విమోచన జరిగిద్ది అన్నాడు. అమ్మటనే వారి మీదకి ఏమొచ్చింది? ఏమొచ్చారు వాడి మీదకి? పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. అప్పుడు దాకా ఆయన దానాధర్మాలు చేసినందువల్ల, వస్త్రదానాలు చేసిన వల్ల ఏ ప్రయోజనం లేదు. వాక్యాన్ని ఎప్పుడైతే విన్నాడో, మనసు మార్చుకున్నాడో, ఎమ్మటనే వారిలోకి దేవుని పరిశుద్ధాత్మ దిగిరాటముతోనే వారు ఆనందించారు. హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టాడని మనం ఆనందిస్తున్నాం, మంచిదే. అది ఆ యొక్క వాక్యమైన క్రీస్తుని మన హృదయంలో చేర్చుకుంటే ఇంకా గొప్ప ఆనందం. ఆయన ఆ రోజు పశువుల పాకలో పుట్టాడు. ఈరోజు నీ హృదయంలో కానీ ఆయన వాక్యము ద్వారా నీలోకి వస్తే నీ అంత ధన్యుడెవరు లేరు. హల్లెలూయా. ఏంది అధిమగా అంటున్నారు? మా హృదయంలో వాక్యము లేదనుకుంటున్నారా? ఇక్కడ నేను చెబుతుంది ఏంటంటే, ఆత్మను రక్షించుకోలేని మంచి పనులు ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. యేసుక్రీస్తు మీరెవరు బాధపడవద్దు, ఉన్న విషయాన్ని చెబుతున్నా. పశువులు పాకేసి ఒక తొట్టిలో ఒక బొమ్మ పెట్టి ఆడ పెద్ద లైటింగ్ పెట్టి నువ్వు అక్కడ
ఆ లైటింగ్ పెట్టి వచ్చిన నీ ఫ్రెండ్స్ తోటి ఆనందముగా ఉంటూ, ఇది క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ దినం, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వస్తుంది. కనుక ఇట్లా ఆనందిస్తూ నీ హృదయంలో క్రీస్తు లేకపోతే అంతా చేసిన పని అంతా వ్యర్థమైపోతుంది. మొదట నీ హృదయంలో క్రీస్తు వాక్యాన్ని చేర్చుకొని నీవు ఆయన వాక్యమందు దివారాత్రులు, దావీదు అంటున్నాడు లేఖనములో, దివారాత్రులు నీ వాక్యమని ధ్యానించుట నాకెంతో ఆనందము, సంతోషము. కనుక ఆ విషయంలో మనం సెమీ క్రిస్మస్ చేసుకున్నట్టు ఎంతో మంచిది. క్రీస్తు మరి జన్మను, క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలను గురించే చెప్పమని ఉన్నది లేఖనాల్లో. కనుక ఈ విషయంలో కొర్నేలికి ఏమైందంటే పాప క్షమాపణ, దేవుడు వారిని రక్షించాడు. ఆమేన్, హల్లెలూయా. 1 మత్తయి 28లో చెప్పినట్లుగా తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే విడిపిస్తాడు. ఎట్లా విడిపిస్తాడు? వినుట వలన, వాక్యానుసారముగా నువ్వు నడిచినప్పుడు వాక్యము నీ పాదములకు దీపముగా ఉంటుంది. వాక్యము నీకు 119, 131 వాక్యం ప్రకారముగా నీకు తెలివి లేకపోతే తెలివిస్తాడు ఎట్లా నడవాలో. అదే విధముగా మరి 51, 21లో చూస్తే, కీర్తనలో మరి చూస్తే వాక్యం పాదములకి దీపముగా, త్రోవకి వెలుగుగా ఉంటుంది. కనుక ఈ విషయంలో కొంతమంది రక్షణ పొందకుండా వాళ్ళు ఏం చేస్తారంటే సాకులు చెబుతూ ఉంటారంట. అమ్మో, ఆయనలో ఉండాలంటే నీతిగా ఉండాలి, యథార్థతగా ఉండాలి, ఇప్పుడు కాదు తర్వాత వస్తాను. కనుక మంచి పనులు చేయలేక మంచి పనులు చేస్తే చాలు అనుకుంటారు. ఎఫెసీలో ఒక వాక్యం చూద్దాం, 2:9లోని, 2వ అధ్యాయం 9వ వాక్యం. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ప్రభుకి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీకు అర్థమైందమ్మా? అర్థమైందా? కొర్నేలు బట్టలు పంచినందువల్ల, అతనుకుండా బియ్యం, ధాన్యం పంచిన వాళ్ళు, వాళ్ళ ఆడవాళ్ళు, పక్కన లేని వాళ్ళు కూరలు, లేకపోతే అడుక్కున్న వాళ్ళకి బట్టలు, లేకపోతే ఏమైనా కట్టుకున్న వాళ్ళకి సహాయం, ఇవన్నీ చేసినందువలన కాదు. యేసుక్రీస్తు సువార్త ఎప్పుడైతే పేతురు ప్రకటించాడో వాళ్ళ జీవితాల్లో ఒక కొత్త కోణం వచ్చేసింది. యేసుక్రీస్తు వాక్యం వాళ్ళ హృదయాల్లో ఎప్పుడైతే జన్మించాడో, యేసుక్రీస్తు వాక్యం పేతురు ద్వారా వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళిపోయాడో, అప్పుడు వాళ్ళకి క్రొత్త జన్మ, క్రిస్మస్, సంతోషం, ఆనందం వారిలోకి వచ్చింది. వారు ఇప్పుడు ఎక్కడే వారసులయ్యారు? పరలోక రాజ్యపు వారసులయ్యారు. కనుక ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే కొర్నేలు మరి చూస్తే ఆయన చేసిన దాన ధర్మాలను బట్టి నీతిమంతుడిగా తీర్చబడనే పేతురు వాక్యం చెబుతుండగా విని విశ్వాసం ఉంచి ఆయన గురించి నమ్ముట వల్ల క్రీస్తు వాక్యం ఆయనలోకి వెళ్ళి క్రియ చేశాడు. హల్లెలూయా. కనుక ఈరోజు వాక్యము చాలా మందిలో క్రియ జరిగించట్ల. క్రియలు లేని విశ్వాసం మృతమని యాకోబులో చెప్పాడు. కనుక యేసుక్రీస్తు వాక్యాన్ని చేర్చుకుంటే నీలో రోజు క్రిస్మస్సే. డిసెంబర్ నెలలో ఈ యొక్క మరి డిసెంబర్ నెలలో స్టార్ట్ అయ్యే క్రిస్మస్ కాదు, కానీ రోజు నీవు ఆనందిస్తూనే ఉంటా. ప్రభుకి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం వాక్యం ప్రకారముగా మొదటి లేఖనముతో నాతో మాట్లాడాడు. కనుక క్రీస్తు వాక్యము సమృద్ధిగా మనలో ఉంటే మనం నిజమైన ఆనందం, యేసుక్రీస్తు జన్మను మనం నిజముగా అనిపిస్తాం. ఈ యొక్క 25 రోజులు కాదు, లేకపోతే 25వ తారీఖు దాకా కాదు, మళ్ళీ ఈసారి వచ్చేదాకా కాదు, క్రీస్తు రాకడ వరకు మనము సెమీ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తాం. ప్రభుకి మహిమ కలుగును గాక. కనుక దేవుని విషయాల్లో మరి మంచి విషయాలు చేయాలని చాలా మంచి అవుతారు. ఇవన్నీ కాదు, నీలోని వాక్యం అన్న తర్వాత క్రీస్తు ప్రభు వారే కార్యము చేస్తాడు. నీ పాపంలో తీసివేస్తాడు, నీకు రక్షణనిస్తాడు. నువ్వెట్లా నడవాలో వాక్యమైన ప్రభువే నిన్ను నడిపిస్తాడు. ఆ వాక్యము నీకు వెలుగుగా ఉంటాడు. కనుక నువ్వు నీతి కార్యాలు చేయాలి. లేకపోతే నేను ఎట్లున్నాను పాపములో, నా వల్ల కాదు అనుకోకాక ప్రభు వాక్యాన్ని నువ్వు వినుట, దేవుని మందిరానికి దేవుని సన్నిధికి వచ్చి వినుట వలన ఏం జరిగిద్దో తెలుసా? గొప్ప కార్యం జరిగింది. అప్పుడు నీ హృదయంలో క్రీస్తు జన్మించినట్లుగా. ఎందుకంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 64:6లో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 64:6లో ఒక వాక్యాన్ని, మేమందరము అపవిత్రుల వంటి వారిమి అయితిమి, మా నీతి క్రియలన్నీ. ఇప్పుడు చూస్తే మరి కొర్నేలు పరిస్థితి ఏంటంటే ఎంత నీతిగా ఉండా ఆయన జీవితంలో ఏముంది? పాపం అనేది ఒక పక్కన సపరేట్గా ఉన్నది. కానీ పేతురు వచ్చి ఎప్పుడైతే క్రీస్తు గురించి చెప్పాడో, క్రీస్తు నమ్ముకొని విశ్వసించాడో, ఆయనలో ఉన్న పాపంపై ఏమొచ్చింది? ఆయనకి రక్షణ వచ్చింది. కనుక తన నమ్మిన వారందరినీ పాపముల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించాడు. హల్లెలూయా. కనుక ఆయన ఈ లోకమునకి ఎందుకు వచ్చాడంటే తాను నమ్మిన వారందరినీ పాపముల నుంచి విడిపించడానికి, వారిని రక్షించి భద్రపరచడానికి లోకానికి ఆయన వచ్చాడు. వచ్చినాడు కనుక ఆయన చేసిన కార్యాన్ని మనం ఏం చేయాలంటే తలపోసుకోవాలి. ఆయన జన్మను, మరణాన్ని, పునరుద్ధాన్ని మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో ఏం జరిగిద్దంటే ఆయన వాక్య క్రియ మనలో జరుగుతూ వస్తుంది. కనుక లోకములో రక్షకుడు పుట్టి ఉన్నాడు అని లేఖనము చెప్పినట్లుగా ఈ రాత్రికాల సమయంలో నీ హృదయంలో ఎవరైనా మారు మనసు పొందక, లేకపోతే నేను నీతిగా ఉండలేనేమో, యోధా పత్రికలో ఒక మాట ఉండిద్ది. 24లోని ఒక మాట చూద్దాం. యోధా పత్రికలో 24వ వాక్యం చదువుదాం. తొట్టిల్లకుండా మిమ్మలను కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మలను నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు సర్వయుగములో కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువు రక్షించుటలో శక్తిమంతుడు, దేవుని ఎదుట నిలబెట్టుటలో కూడా శక్తిమంతుడు. కనుక మనం ఏదో చేయాలి, మేము అట్టుండాలి ఇట్లుండాలి అనుకోక క్రీస్తు వాక్యాన్ని చేర్చుకుంటే ఆయన మనల్ని నడిపించుటకు నిలబెడతానికి తొట్టిల్లకుండా. కొంతమంది ఏమనుకుంటారంటే రక్షణ పొందకుండానే ముందుగానే ఏమనుకుంటారంటే మేము పడిపోతామేమో, బలహీనలం అయిపోతామేమో. నువ్వు క్రీస్తు దగ్గరికి వస్తే ఆయన నిన్ను బలపరిచి నిలబెడతాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు, జన్మించాడు. ఆయన మరి 2024 సంవత్సరాల క్రితమే
మరి లోకానికి వచ్చి అనేకులను బలపరుస్తున్నాడు, రక్షిస్తున్నాడు. ఆయన కృపలో దీవిస్తూ నిత్య రాజ్యానికి తీసుకువెళ్ళటానికి సిద్ధపరుస్తున్నాడు. కనుక ఈ క్రిస్మస్, సెమీ క్రిస్మస్ ఆనందములో క్రీస్తు వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని ఆ వాక్యము మీ హృదయంలో క్రియ జరుగునట్లుగా, ఆ వాక్యం మీ హృదయంలో జన్మించున్నట్లుగా స్థానమిస్తే ఆయన నిన్ను గొప్ప ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తాడు. ప్రభు వాక్యాన్ని దీవించి మన విడికిడిలో భద్రపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడు అయినటువంటి తండ్రి, జీవాధిపతి అయినటువంటి యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఎందు నిమిత్తము పరలోకాన్ని విడిచి భూమి మీదకి మీరు వచ్చారో నాయనా, నీ దాసుల ద్వారా చక్కని మాటలు మాతో మాట్లాడారు. నాయనా, మిమ్మల్ని హృదయంలో చేర్చుకుంటే నిత్యము ఆనందం ఉంటుందని మీరు మాట్లాడారు. ఒక క్రిస్మస్ రోజే ఆనందం కాదు కానీ నిత్యము ఆనందం ఉంటుందని మాతో మాట్లాడారు. నాయనా, మిమ్మల్ని మా హృదయంలో చేర్చుకొని, నీ వాక్యాన్ని మా హృదయంలో చేర్చుకొని నాయనా దేవా, మేము రక్షించబడి సంఘములోనికి వెళ్ళి దీవించబడే భాగ్యమును దయచేయండి. దేవా, నీకు స్తోత్రాలు. మా సొంత క్రియల వలన నాయన, మంచి క్రియల వలన మేము రక్షణ పొందలేము, కానీ కేవలము నీ ఉచితమైన కృపను బట్టి మాత్రమే మేము రక్షించబడగలుగుతామని మీరు సెలవిచ్చిన మాటలకై నీకు వందనాలు. ఎంతమంది ఇంకను ఇదిగో మేము దేవుని కొరకు అలా చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, తద్వారా మాకేదో ఉంటుందని నాయన భ్రమలో ఉండిపోయారు. నాయన, ఆ భ్రమలో నుంచి మమ్మల్ని ఈ సమయంలో బయటికి తీసుకొస్తున్నారు. కేవలము నీ కుమారుడు యేసుక్రీస్తును మా హృదయాల్లో చేర్చుకోవడం ద్వారా, విశ్వాసం ద్వారానే మేము రక్షణ పొందగలుగుతామని, మా నీతి క్రియలు ప్రభువా నాయన మమ్మల్ని రక్షించలేవని మీరు మాట్లాడారు. నాయన, మా హృదయాల్లో మిమ్మల్ని చేర్చుకొని ప్రభువా అయ్యా నాయన, నీ వాక్యాన్ని ఉంచుకొని నీ సంఘములో చేర్చబడి రక్షించబడి నాయన నీ నిత్యరాజ్యానికి పాత్రలు అవడానికి సహాయం చేయమని ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో నాయన తండ్రి, నీ వాక్యంలో నాయన మీరు సెలవిచ్చారు 10వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో. దేవా తండ్రి నాయన, ఆయన ఎన్నో నీతి కార్యాలు చేశాడు, కానీ ఎప్పుడైతే వాక్యాన్ని విన్నాడో అప్పుడు పరిశుద్ధాత్ముడు హృదయంలోనికి వచ్చి హృదయం తెరవబడింది. ఆ విధమైన కార్యాలు నీ వాక్యమును చుండగని బిడ్డలందరూ హృదయాల్లో జరిగించి మహిమ పొందమని మా ప్రార్థన ఆలకించమని యేసయ్య నామమున పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోమ్మా, కూర్చోండి. మంచిది. చక్కని వర్తమానాన్ని మనం విన్నాం. నీతి క్రియల వలన కాదు. కొంతమంది దేవుని దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది అంటారు, ఈసారి సెమీ క్రిస్మస్కి చెప్పండి కేకు నాదే, ఇంకొకరికి అవకాశం లేదంటారు. అంటే మా తరపున కేకు అక్కడ కట్ చేస్తే మాకు ఏదో దీవెన ఉండిద్ది అనేటువంటి ఆలోచన. ఈసారి క్రిస్మస్కి ఒక పెద్ద స్టార్ పెట్టాలి. మన పిల్లలు కూడా పెట్టారు దర్శి రోడ్లో. అలాగా దేవుని కొరకు ఈసారి క్రిస్మస్లో ఎన్ని కిలోలు చికెను? నాదే ఖర్చు, నాది కాదులే అంటారు కొంతమంది. అంటే దేవుని కొరకు ఏదో చేస్తే వాళ్ళ క్రియల ద్వారా దేవుణ్ణి సంతోషపరచలేరు, కానీ ఆయన వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకుంటే, మనల్ని బట్టి క్రీస్తు ప్రభుని మన హృదయంలో చేర్చుకుంటే దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడని, మన నీతి క్రియలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయంట? మురికి గుడ్డల్లాగా ఉన్నాయంట. అలాగని మనం మంచి పనులు చేయకుండా ఉంటామా? చెయ్యాలి. వాటితో పాటు వాటికంటే ముఖ్యంగా యేసు ప్రభుని మన హృదయంలోనికి, అంటే మన మంచి పనులు మనకు రక్షణ తేలేదు, కానీ కేవలం ఆయన కృపే మనల్ని
రక్షించింది. రక్షించబడిన తర్వాత మనం చేసే క్రియల వల్ల మనకి మేలుంది, కానీ రక్షణ పొందుకోకుండా మనం చేసే క్రియల వల్ల మనకి ఏమాత్రం మేలు లేదు. దాని ద్వారా మనకి ఆశీర్వాదం కూడా కలగదని చక్కని వర్తమానం మన కొరకు అందించినటువంటి దేవుని సేవకులు మహిమరాజు పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆ వర్తమానాన్ని మీ హృదయంలో ఉంచుకొని దీవించబడాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఇంకొంచెం పెద్దది తెస్తే బాగోదు అనుకున్నారేమో, మరి చేతిలోనే సరిపోయేటట్టు తెచ్చారు. సరే, ఏదేమైనా మనం ఈ సమయంలో క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తాం. రైట్, ఎవరికి పాడుతున్నావు? రైట్, కేక్ తీసురండి అమ్మా. వస్త్రాలతో వచ్చే ఆనందము ఉన్న కొద్దిసేపే ఉండును. వస్త్రాలతో వచ్చే ఆనందము, వస్త్రాలతో వచ్చే ఆనందము ఉన్న కొద్దిసేపే ఉండును. యేసయ్య మాకిచ్చిన సంతోషం వస్త్రాలు ఉన్న కొదువైన ఉండును. యేసయ్య మాకిచ్చిన సంతోషం వస్త్రాలు ఉన్న కొదువైన ఉండును. ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది. ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది. మా నోటి నిండా నవ్వుంది, నవ్వుంది, మా నోటి నిండా నవ్వుంది, నవ్వుంది. మా నాలుక పైన పాటుంది, పాటుంది, మా నాలుక పైన పాటుంది, పాటుంది. మా పెదవులలో రహస్యముంది, మా పెదవులలో రహస్యముంది. ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది. ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది. ఆహారంతో వచ్చే ఆనందము ఎంతసేపు? తిన్న కొద్దిసేపే ఉండును. మళ్ళీ ఆహారంతో వచ్చే ఆనందము తిన్న కొద్దిసేపే ఉండును. యేసయ్య మాకిచ్చిన సంతోషం ఆహారమున్న కరువైన ఉండును. యేసయ్య మాకిచ్చిన సంతోషం ఆహారమున్న కరువైన ఉండును. ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది. ఆనందగానం సంతోష గీతం గుండెల్లో పొంగుచున్నది. మా నోటి నిండా నవ్వుంది, నవ్వుంది, మా నోటి నిండా నవ్వుంది, నవ్వుంది. మా నాలుక పైన పాటుంది, పాటుంది, మా నాలుక పైన పాటుంది, పాటుంది. మా పెదవులలో రహస్యముంది, మా పెదవులలో రహస్యముంది. హల్లెలూయా. ఈ సమయంలో మరి పాస్టమ్మ గారు ఇద్దరు కూడా వేదిక మీద వచ్చినట్లయితే మనం ప్రార్థన చేసి ఈ సంతోషకరమైనటువంటి సమయంలో మరి పుట్టినరోజు సందర్భంగా అందరూ ఏం చేస్తారు? కేక్ కట్ చేస్తారు. ఎందుకంటే పాస్టర్ గారు అంటున్నారు ఈరోజు మీ పుట్టినరోజు కూడా అంటున్నారు. చాలా సంతోషం. నిజమే, ఉదయం చర్చిలో నా పుట్టినరోజు జరిగించుకోవటం జరిగింది. పిల్లలందరూ కలిసి చేశారు. అదే సందర్భంలో ఇక్కడ కూడా మీతో కలిసి ఈ కేక్ కటింగ్లో యేసయ్య పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటూ నా పుట్టినరోజు సందర్భంగా సెమీ క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేయడం చాలా సంతోషం. పాస్టర్ గారు ఇద్దరు కూడా వేదిక మీదకి వస్తే మరి మహిమరాజు పాస్టర్ గారు మేమందరం కలిసి ప్రార్థన చేసి దేవుని సేవకులుగా మీ అందరితో కలిసి మనమందరం కలిసి దేవుణ్ణి స్తుతించి సంతోషిస్తాం. రండమ్మా. రండమ్మా పాస్టర్ గారు.
మంచిది. ఈ సమయంలో ఈ సంతోషకరమైనటువంటి సంతోషమా కాదా? చెప్పండి అందరూ ఒకసారి, సంతోషమా కాదా? సంతోషం అయితే ముఖాల్లో కొంచెం కనపడాలి, ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండకూడదు. యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడంటే గొప్ప సంతోషం. మనకే కాదు, సర్వలోకానికి, ప్రపంచమంతటికీ సంతోషం. ఈ సంతోషాన్ని మనం గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకొని ఆ తర్వాత ఈ సంతోషకరమైనటువంటి సమయంలో కేక్ కట్ చేసి క్యాండిల్ లైట్ సర్వీస్ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయినటువంటి తండ్రి, జీవాధిపతి అయినటువంటి యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ లోకానికి మీరు రావడమే వెలుగును తీసుకొని వచ్చారు. దేవా నీకు స్తోత్రాలు. ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుందంట. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగిస్తుందని నీ వాక్యం సెలవిస్తా ఉంది. అయితే మనుష్యులు వెలుగునొద్దకు రావడం లేదంట, చీకటినే ప్రేమిస్తున్నారని నీ వాక్యం సెలవిస్తా ఉంది. దేవా మీరు వెలుగు అని చెప్పడానికి సాదృశ్యంగా ఈ క్యాండిలైట్ సర్వీస్ నాయన తండ్రి, మీరు మా హృదయాల్లోనికి వస్తే గొప్ప సంతోషం, ఆనందమని నాయన తీపికి గుర్తుగా నాయన ఈ కేక్ను కట్ చేస్తుండగా మీ సన్నిధిని మేమందరం అనుభవించి సంతోషించే భాగ్యం దయచేయమని, రక్షణ లేని వారందరూ ప్రభువా వెలిగించబడి రక్షించబడే భాగ్యం దయచేయమని కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మీ దగ్గర చప్పట్లు ఉన్నాయా? ఉంటే కొడదా. ప్రైజ్ ద లార్డ్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, ఓహో క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. పాస్టర్ గారు ఇద్దరు కేక్ కట్ చేస్తారు. వెలుగు అనేటువంటిది లోకానికి వచ్చింది. మనం వెలిగించబడిన తర్వాత ఇక్కడ నుంచి లోకమంతటికి వెలుగు వెలగాలి, ఒకరి నుంచి ఒకరికి వెలుగు వెళ్ళాలి. మనం రక్షించబడిన తర్వాత మనం ఆ రక్షణ ఇతరులకు కూడా అందించేటువంటి వారిగా ఉండాలని సాదృశ్యంగా మనం ఒకరి నుంచి ఒకరు వెలుగు తీసుకుంటున్నాం. మీరందరూ కూడా మీ క్యాండిల్స్ వెలిగించుకోనండి. పరలోకమునే వీడెను, పాపిని నన్ను కరుణించెను, పసిబాలునిగా పుట్టెను, పశువుల తొట్టెలో వింతగా. పరలోకమునే వీడెను, పాపిని నన్ను కరుణించెను, పసిబాలునిగా పుట్టెను, పశువుల పొట్టెలో వింతగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. మీరు వెలిగించుకుంటారు. అయితే మీ కింద ఏమున్నాయి? పట్టలు ఉన్నాయి. కాబట్టి ఆ పట్టల మీద ఎవ్వరు కూడా పడకుండా కొవ్వొత్తులు, వాటిని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. పాస్టర్ రైట్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు పుట్టెను, హల్లెలూయా.
హల్లెలూయా జగమంతా పండుగాయను, సర్వలోకానికి సందడాయను. కొవ్వొత్తులు పైకెత్తుదాం. జగమంతా పండుగాయను, సర్వలోకానికి సందడాయను. చీకు చింత వీడిపోయే, చీకటంత తొలగిపోయే, చీకు చింత వీడిపోయే, చీకటంత తొలగిపోయే. నవ్యకాంతులెగశీలలో దివ్యకాంతులేసు రాకతో ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే. ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే. గెరాసేను జనములలో కొందరు మృగాల దెయ్యాలతో బాధ నొందగా యేసు అడుగు పెట్టెను. ఆ ఊరిలో విడుదల కాంతులే ప్రకాశించెను. యేసు అడుగు పెట్టెను. ఆ ఊరిలో విడుదల కాంతులే ప్రకాశించెను. అందరం కలిసి చీకు చింత వీడిపోయే, చీకటంత తొలగిపోయే, చీకు చింత వీడిపోయే, చీకటంత తొలగిపోయే. నవ్యకాంతులెగశీలలో దివ్యకాంతులేసు రాకతో ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే. ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే. మరణమాయయా ఈరు కూతురు వేదన రోదన కన్నీటితో కొవ్వొత్తులు పక్కన ఎక్కడన్నా వెలిగించేసేయండి. మీ పక్కన ఎక్కడైనా గోడల మీద అరుగుల మీద ఎక్కడైనా పెట్టేసేయండి. యేసు అడుగు నా ఇంటి దక్షిణ కాంతులే విరాజిల్లెను. చీకు చింత వీడిపోయే, చీకటంత తొలగిపోయే, చీకు చింత వీడిపోయే, చీకటంత తొలగిపోయే. నవ్యకాంతులెగశీలలో దివ్యకాంతుడేసు రాకతో ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే. ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే. క్రీస్తు పుట్టెను, క్రీస్తు పుట్టెను, హల్లెలూయా జగమంతా పండుగాయను, సర్వలోకానికి సందడాయను. జగమంతా పండుగాయను, సర్వలోకానికి సందడాయను. చీకు చింత వీడిపోయే, చీకటంత తొలగిపోయే, చీకు చింత వీడిపోయే, చీకటంత తొలగిపోయే. నవ్యకాంతులెగశీలలో దివ్యకాంతుడేసు రాకతో ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే. ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే. ఉల్లాసమే ఉత్సాహమే దేశంలో జయోత్సాహమే. ఉల్లాసమే ఉత్సాహమే ఆంధ్ర రాష్ట్రంలో జయోత్సాహమే. బాపట్ల జిల్లాలో జయోత్సాహమే. అద్దంకిలో జయోత్సాహమే. మన అద్దంకిలో జయోత్సాహమే. ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే. రాష్ట్రంలో జయోత్సాహమే. జిల్లాలో జయోత్సాహమే. మన అద్దంకిలో జయోత్సాహమే. కూర్చుందాం, చివరి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుంటాం. చివరి ప్రార్థన. ఇక్కడ సెమీ క్రిస్మస్ ఆరాధన ఏర్పాటు చేసి యేసు ప్రభువారు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడో ఆ సత్యాన్ని తెలియజేసే ఉద్దేశంతో మాత్రమే ఈ స్థలంలో సెమీ క్రిస్మస్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి మరి ఇక్కడ ఉన్నటువంటి జయమ్మ అక్క, అలాగే సంపూర్ణమ్మ ఆంటీ, ఇంకా కొంతమంది మరి ఈ యొక్క మీటింగ్ జరగడానికి ఎంతగానో సహకరించారు. కటకిందపాలెం నుంచి మన చర్చ్కి వచ్చేటువంటి ప్రియులు కూడా ఎక్కువగా సహకరించి
ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి సహకరించారు. వారి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చినటువంటి మీ అందరి కొరకు వారు భోజనాలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి మీ అందరికి కూడా ప్రభు దీవెనలు రావాలని, ఆశీర్వాదాలు కలగాలని దేవుని సేవకుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ నుండి సమీపంలోనే మనకి బత్తులవారి పాలానికి, కట్టకింద పాలానికి ఈ మధ్యలో, పెరిగిపాలానికి మధ్యలో ఆషేర్ ప్రార్థనా మందిరం మనకి ఉంది. ప్రతి ఆదివారం పగలు 10 గంటలకి, బుధవారం సాయంత్రం రాత్రి 7 గంటలకి, శనివారం రాత్రి 7 గంటలకి చక్కగా ప్రార్థనా మందిర ఆరాధనలు జరుగుతున్నాయి. మీరు వచ్చి ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రేమతో మీ అందరినీ దేవుని మందిరానికి రండి అని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో చివరి ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ కార్యక్రమం ముగించబడుతుంది. మరి ఏంది ఏమన్నా ఉంటే అనుకున్నాము, ఏంది ముగించేస్తున్నారని కొంతమంది అనుకుంటున్నారు. నేను ఉదయం రమ్మని చెప్పాను. ఆ సంఘస్థులు, యవనస్తులు అందరూ ఫుల్గా వచ్చేసారు నేర్చుకోవడానికి. అందుకనే కార్యక్రమాలు ఇక్కడ విరివిగా జరుగుతున్నాయి అన్నమాట. సరే, మిగిలినటువంటి గుర్రంవారిపాలెం, అలాగే ఆ చివరన్న బద్రువారిపాలెం